హిందూజా విద్యుత్ను 75% బయట మార్కెట్లో విక్రయించేందుకు వైఎస్ జమానాలోనే అనుమతించినట్టు నేటి ప్రభుత్వం స్పష్టం చేసింది. 2007లోనే ఒప్పందం కుదిరిందని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుగులేని ఆధారాలతో బయటపెట్టిన ఈనాడుపై అబద్ధపు రాతలంటూ సాక్షి రచ్చకెక్కి గోల చేసింది. హిందూజా ప్రాజెక్టులో మనకు దక్కాల్సిన విద్యుత్తును 75% బయట మార్కెట్లో అమ్ముకునే వరాన్ని ఆనాటి వైఎస్ సర్కారే ఇచ్చినట్టు ఈ నెల 13న ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో అత్యంత స్పష్టంగా ప్రకటించింది. హిందూజా విషయంపై ఈ నెల 10న సమావేశమైన ప్రజాపద్యుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2009-10 కాగ్ నివేదికలో లేవనెత్తిన ఒక్కొక్క అభ్యంతరంపై సమాధానాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ చైర్మన్ గా ఉన్నత స్థాయి కమిటీని నియమించి నివేదిక రూపొందించాలని కోరింది. ఈ కమిటీ ఏ అంశాలపై అధ్యయనం చేయాలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జారీ చేసిన 561వ జీవో అనుబంధంలోని 7వ పేరాలో విద్యుత్ అమ్ముకోవడానికి హిందూజాకు అవకాశం ఇచ్చిన తీరు వివరించింది. తొలి ఒప్పందం ప్రకారం ఉత్పత్తి చేసిన విద్యుత్ మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలి. కానీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడంతో అప్పుడు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి 2001లోనే కాలం చెల్లినట్టు ఏపీ ట్రాన్స్కో సీఎండీ 2012 ఫిబ్రవరి 15న ప్రజాపద్యుల సంఘానికి తెలిపారు. 2007లో చేసుకున్న కొత్త ఒప్పందం ప్రకారం 25% విద్యుత్తును యూనిట్ ధరపై రాష్ట్రానికి సరఫరా చేసేందుకు హిందూజా ముందుకొచ్చింది. మిగిలిన 75%ని ప్రభుత్వం టెండర్లు నిర్వహించి కేసీ2 బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేసుకోవాలని స్పష్టంగా వివరించింది. తిరుగులేని ఆధారాలతో ఈనాడు ఈ నెల 17న వెలుగులోకి చీకటి కోణం కథనాన్ని ప్రచురించిన అబద్ధపు రాతలంటూ సాక్షి రంకెలేసింది. రాజశేఖర్ రెడ్డి ఉన్నతాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మినిట్స్ కాపీలలో 100% విద్యుత్ రాష్ట్రానికే ఇవ్వాలని తీర్మానం చేశారంటూ అలవాటు మారిన అబద్ధాల్ని వల్లే వేసింది. ఈనాడుపై బురద చల్లేందుకు పడరాని పాట్లు పడింది. తన కథనంలో ఎక్కడా వారం క్రితం జారీ చేసిన ఉత్తర్వుల విషయం గాని, ఉన్నత స్థాయి కమిటీ నియామకం సంగతి గాని, ప్రజాపద్యుల సంఘం లేవనెత్తిన అంశాలను కానీ ప్రస్తావించలేదు. వైఎస్ ప్రభుత్వం మరో నిర్వాకం వెలుగులోకి రానుంది. గడువులోగా విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడంలో హిందూజా విఫలమైతే ఆ భూమి తమకు కేటాయిస్తే తాము ప్రాజెక్టులు నిర్మిస్తామని ఏపీ జెన్కో, ఎన్టీపీసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయని రెవెన్యూ శాఖ ఉత్తర్వుల అనుబంధం 3వ పేరాలో వివరించింది. టెండర్లు పిలిచి తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకొచ్చే ప్రైవేట్ సంస్థలకు ఆ భూమి కేటాయించేలా అనుమతించాలని ఏపీ ట్రాన్స్కో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ సర్కార్ వీటిని ఎందుకు పరిశీలించలేదో, హిందూజా నుంచి భూములు ఎందుకు తీసుకోలేదో విచారణ చేయాలని ఉన్నత స్థాయి కమిటీని రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం 2005 జూన్లోనే న్యాయ సలహా తీసుకుంది. భూమి తీసుకున్న ఆ సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించలేదు సరికదా, నిర్దేశిత సమయంలోపు ఆర్థిక సామర్థ్యం నివేదిక సాధించలేకపోయింది. కాబట్టి హిందూజా ఒప్పందం రద్దయినట్టే అని న్యాయ సలహా వచ్చింది. కానీ ప్రభుత్వం న్యాయ సలహాను విస్మరించింది. దీనికి గల ప్రత్యేక కారణాలు ఏమిటో పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.